అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అంశాల మీద వారం వివిధ అంశాల మీద నా అభిప్రాయాలను మీ అందరితో పంచుకుంటూ ఉన్నాను. మధ్యలో నెలకు ఒక విశిష్ట వ్యక్తిని ఇంటర్వ్యూ చేయటం ద్వారా వాళ్ళ జీవితంలో ఏ రకంగా అచీవ్ చేయగలిగారు, ముందుకు పోగలిగారు, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, సమాజానికి వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేటటువంటి అంశాల మీద ఇంటరాక్షన్ను మీకు అందిస్తూ ఉన్నాను. దీంట్లో భాగంగానే లాస్ట్ టైం రంగరాజన్ సౌందరరాజన్ గారితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన చేస్తున్నటువంటి కృషి, పని, వీటన్నిటిని గురించి మాట్లాడాం. అదేవిధంగా దాసరి శ్రీనివాసులు గారు ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఒక ప్రధానమైనటువంటి ఆఫీసరు. గణనీయంగా ఆఫీస్లో ఉన్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు చాలా వర్క్ చేసినటువంటి, సామాజిక స్పృహతో వర్క్ చేసినటువంటి వ్యక్తి. ఆయన ఇంటర్వ్యూని కూడా ప్రసాదం చేశాం. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి చక్రపాణి గారు, దిట్టకవి చక్రపాణి గారు. ఈయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసరు. చాలా ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ చేశాడు. పోస్ట్ రిటైర్మెంట్ కూడా చాలా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి విత్ ఎ కన్సర్న్ ఫర్ సొసైటీ వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి చక్రపాణి గారు. నమస్కారం చక్రపాణి గారు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్ ఇన్ ది ఐవైఆర్ టాక్స్. చక్రపాణి గారి గురించి బ్రాడ్గా ఇంట్రడ్యూస్ చేయాలంటే ఈయన హైదరాబాదీ, బేసిక్గా చిక్కడపల్లి హైదరాబాద్. ఐ కరెక్ట్? చిక్కడపల్లి హైదరాబాద్. అక్కడ బార్న్ అండ్ బ్రాటప్ దే. దెన్ ఇక్కడనే ఆయన స్టడీస్ అంతా హైదరాబాద్లోనే జరిగాయి. నిజాం కాలేజ్ స్టూడెంటు, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. అది అయిన తర్వాత యాక్చువల్లీ ఫస్ట్ డిఎం ఏపీఎస్ఆర్టీసీగా కొన్నాళ్ళు పనిచేశాడు. ఎంత 2 years పనిచేశారు? 1 year. ఆ పైన అప్పుడు ఒక పెద్ద రిక్రూట్మెంట్ జరిగింది, సివిల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్, స్టేట్ సివిల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్. దట్స్ ఇన్ 75 అనుకుంటా, 1975. ఎందుకంటే దీని స్పెషాలిటీ ఏంటంటే 1969 తెలంగాణ ఎడ్యుకేషను, 1972 ఆంధ్ర ఎడ్యుకేషన్ పీరియడ్లో ఆగిపోయిన రిక్రూట్మెంట్ ఒకే తడవ జరిగింది. సో ఇట్ వాజ్ ఎ మ్యాసివ్ రిక్రూట్మెంట్ ఫర్ సివిల్ సర్వీసెస్. 75లో జరిగినటువంటి ఈ దీంట్లో ఆయన సక్సెస్ఫుల్గా వచ్చి ఆర్డీఓగా ప్రస్థానాన్ని మొదలెట్టాడు. ఆ బ్యాచ్ ఆర్డీఓ ఆల్మోస్ట్ 20 మంది ఉన్నారు. దాంట్లో ఈయన నెంబర్ 1 నాకు తెలిసి. హీ టాప్డ్ ది లిస్ట్ 1975 ఎగ్జామ్. నేను రాద్దాం అనుకున్నప్పుడు నాకేదో ఆ హాల్ టికెట్ ప్రాబ్లం వచ్చి రాయలేకపోయినా. రాసి ఉంటే మరి వచ్చి ఉండేదో, అదే వచ్చి ఉంటే ఏదో కోఆపరేటివ్ సొసైటీలో ఎక్కడో వచ్చి ఉండేది, ఏదో ఉండేది మనం. సరే, అది ఒక ప్రస్థానం. సో 1975 ఆ పైన ఆర్డీఓగా ప్రస్థానం మొదలెట్టి మిర్యాలగూడ, సిద్దిపేట ఇక్కడ వర్క్ చేసి ఆ పైన ఐఏఎస్ ఆన్ హిస్ ఓన్ మెరిట్ హీ గాట్ ఇన్ టు ది ఐఏఎస్. ఏ సంవత్సరం వచ్చారండి ఐఏఎస్? 1983 ఇయర్ ఆఫ్ అలాట్మెంట్. 83 దాంతో వచ్చారు. చాలా రోజులు, ఆల్మోస్ట్ 6 years, 6 ఏండ్లు ఎన్టీ రామారావు గారి పేషీలో వర్క్ చేసినటువంటి వ్యక్తి చక్రపాణి గారు. అంటే మేము అప్పుడు కలెక్టర్లుగా ఉన్నాము, మిగిలిన పోస్టులో ఉన్నాము, అంతటా ఉన్నాము. ఒక రకంగా ఎన్టీ రామారావు గారి పేషీలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరంటే చక్రపాణి గారు. మోస్ట్ పవర్లెస్ పర్సన్ ఎవరంటే చక్రపాణి గారు. ఎందుకనంటే ఈ కాంట్రడిక్షను, ఈయన ఏం చెబితే అది ఎన్టీ రామారావు గారు వింటారు అనేటటువంటి భావన అంతటా ఉండేది, అంత కాన్ఫిడెన్స్ ఉండేది. మోస్ట్ పవర్లెస్ అని ఎందుకంటున్నానంటే ఆయన ఎప్పుడూ దాన్ని మిస్యూజ్ చేయలేదు. అది మిస్యూజ్ అయితేనే పవరు, మిస్యూజ్ కానంత వరకు అది పవర్లెస్సే. సో
ఎన్టీ రామారావు గారి పేషీలో మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ పవర్లెస్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నారంటే అది చక్రపాణి గారని చెప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది చెప్తూ ఉండేవాళ్ళు, ఆ పైన పేషీలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు ఆఫీసర్లు అన్నమాట ఆయనకు తెలుసుండకపోవచ్చు. ఈరోజు మీ ద్వారా ఆయనకు కూడా చెప్తూ ఉన్నాను. ఏదైనా ఫైలు ఆయన లేనప్పుడు పోయి ఎన్టీ రామారావు గారు సంతకం పెట్టిస్తే రెండో రోజు వచ్చి మళ్ళీ తీసిపోయి నో సార్ ఇట్లా జరగటం వీలేదు ఇట్లాగేనని అంటే ఆమె టక్కున ఆయన చదవకుండానే సంతకం పెట్టేవాడు. అంత కాన్ఫిడెన్స్ ఉండేది ఆయన మీద అని పేషీలో ఉన్న ఇంకో 2-3 ఆఫీసర్లు మాట్లాడితే విన్నాను. సో దట్స్ ది లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ హీ హ్యాడ్ విత్ ఎన్టీ రామారావు గారు. సో అదే ప్రస్థానం మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆయన పేషీలోకి వెళ్ళాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారికి చాలా ఆప్తులైనటువంటి ఆఫీసర్లు ఇద్దరు. పేషీలో చక్రపాణి గారు, ఫీల్డ్ లెవెల్లో జయప్రకాష్ నారాయణ గారు. వీళ్ళిద్దరంటే ఆయనకు చాలా పర్సనల్ అభిమానం ఉండేది. సో ఇది అక్కడ ఉన్న ప్రస్థానం. సరే ఆ పైన కూడా చాలా చోట్ల చాలా ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ను చాలా సమర్థవంతంగా నిర్వహించాడు. అదే మనకు పాతకాలంలో ఈయన చాలా నిజాయితీపరుడైన ఆఫీసరు. ఏది బావిలో చెంబెడి నీళ్లు తాగితే దమ్మిడి వేసి వచ్చే టైప్ అంటారు చూసారా, ఆ డెఫినేషన్ సరిగ్గా ఈయనకు వర్తిస్తుంది. ఆఫీస్లో ఉన్నప్పుడు, పవర్లో ఉన్నప్పుడు ఎవరైనా పక్కన వచ్చి కాస్త మాట్లాడితే వీడు ఎందుకు వచ్చాడో అన్నట్టు చూస్తాడు. అంటే ఏదైనా పర్పస్ కోసం వచ్చాడని. అంటే క్లినికల్ ఆబ్జెక్టివిటీ, క్లినికల్ ఆనెస్టీ. సో అంత లెవెల్ ఆఫ్ ఆనెస్టీని మెయింటైన్ చేసినటువంటి వ్యక్తి చక్రపాణి గారు. ఇది ఐ థింక్ నేను ఓన్లీ ఆయన్ను డిస్క్రైబ్ చేయడం చాలా కొంతవరకే చేయగలిగాను. సో బికాస్ ఈస్ ఏ మచ్ బెటర్ అండ్ ఎ బిగ్గర్ మ్యాన్ దాన్ దట్. నమస్కారం అండి చక్రపాణి గారు. సో విల్ జస్ట్ ఐ థింక్ ఒకటి ప్రతిబడి ఇంట్రెస్ట్ ఏముంటుందంటే, ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 6 ఏళ్ళు ఎన్టీ రామారావు గారితో చాలా క్లోజ్గా పనిచేశారు. మేబీ ఆయన ప్లసెస్ మైనసెస్ మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి, లేకపోతే లేదు. బ్రాడ్గా మీ రిలేషన్షిప్ ఎట్లా ఉండేది, అది ఒక ఆస్పెక్ట్ పీపుల్ వుడ్ బి విల్లింగ్ టు నో. దాంతో మొదలెడతాం, దెన్ వీ గో టు అదర్ ఆస్పెక్ట్స్. థ్యాంక్ యూ కృష్ణారావు గారు. నేను ఎన్టీ రామారావు గారి ఆఫీస్లో చేరే నాటికి ఐ వాజ్ అబౌట్ 33 years, 33 సంవత్సరాలు అసిస్టెంట్ సెక్రటరీగా వారి ఆఫీస్లో చేరటం జరిగింది. చేరిన దాదాపు ఒక 1 year దాకా పెద్దగా యాక్టివ్ రోల్ ఏమీ లేదు. ఆయన తర్వాత హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీని ఆయన రిప్రజెంట్ చేస్తుండేవారు. సో ఆయన అప్పుడు సీనియర్ ఆఫీసర్స్ అయినటువంటి యుబి రాఘవేంద్రరావు గారు, బెనర్జీ గారు ఈ హిందూపూర్ విషయాలకి సంబంధించి చక్రపాణిని ఇన్ఛార్జిగా పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో వారు సజెస్ట్ చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు కూడా ఒప్పుకున్నారు. ఆ కాంటెక్స్ట్లో దాదాపుగా హిందూపూర్కి 2 నెలలకోసారి వెళ్ళి ఆయన తరఫున అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి తెలుసుకోవటం, ఆ డెవలప్మెంటల్ ఇష్యూస్ని రికార్డ్ చేసి ఆయన దృష్టికి తీసుకొచ్చి దాని మూలంగా పరిష్కారాలు ఏం చేయాలనేది ఆలోచించడం జరిగేదన్నమాట. దాంతో కొంత వారితో సాన్నిహిత్యం ఏర్పడింది. రెండవది ఏంటంటే, ఆ రోజుల్లో సీఎం ఆఫీస్లో ఫైల్స్ చూసే వ్యక్తుల్లో ఐ వాజ్ ది యంగెస్ట్. అందువల్ల కూడా ఆయన కొంత సీరియస్గా తీసుకోకపోవడం కూడా జరిగేది. సో ఈ 2 కారణాల వల్ల కొంత హీ వాజ్ వెరీ సాఫ్ట్, వెరీ ఇండల్జెంట్ టు మీ. హీ వాజ్ ఆల్సో జోవియల్. ముఖ్యంగా ఫైళ్ళు చూసేటప్పుడు చాలా జోవియల్గా ఉండేవారు ఆయన. ఈ ఆస్పెక్ట్ చాలామందికి తెలియదు. మూడోది ఏమిటంటే, ఆయనకు ఒక క్రమత్వం అంటే చాలా ఇష్టం. క్రమత్వం అంటే ఇవాళ ఫైలు ఉంది అనే ముందర ఆయనకి చెప్తే ఇన్వేరియబుల్గా ఆయన టైం ఇచ్చేవారు. నేను అప్పుడు అసిస్టెంట్ సెక్రటరీ లేకపోతే డిప్యూటీ సెక్రటరీ అయినప్పటికీ ఎప్పుడైనా ఫైళ్ళు ఉన్నాయని చెప్పినప్పుడు ఫోన్ చేసేవాడిని. ఫోన్ చేసినప్పుడు ప్రతిసారి కూడా ఆయన రమ్మని, ఫైళ్ళు ఉన్నాయంటే ఇవాళ మధ్యాహ్నం రండి అని చెప్పేవారు అన్నమాట.
ఆ విధంగా మిగతా వాళ్ళ ఫైళ్ళ కంటే నావి కొంచెం తొందరగా అయిపోయాయి. సో దిస్ క్రియేటెడ్ పర్హాప్స్ సమ్ ఇంప్రెషన్ దట్ ఈయనేదో బియాండ్ తన యొక్క పరిధిని విస్తరించుకుంటున్నాడని. బట్ దే వర్ ఆల్ వెరీ కన్సిడరేట్. ఈ క్రమత్వాన్ని నేను కొంచెం గమనించి ఆయనకి ఐ వాజ్ ట్రయింగ్ టు ఫాలో దిస్ డిసిప్లిన్ అనమాట. ఒకటే రోజున ఆయన ఫైల్ చూడలేనన్నారు. ఆ రోజు కూడా మర్నాడు పొద్దున్నే 5ంటికి రమ్మని చెప్పడం జరిగింది. హీ వాజ్ సజెస్టింగ్ అన్ ఆల్టర్నేట్. కొంతమంది మిగతా ఆఫీసర్స్ ఆయనకి ఈ ఫోన్ చేయడం అనేది కొంచెం ధైర్యంగా, ఆ రోజుల్లో మొబైల్స్ లేవు, ల్యాండ్లైన్ ద్వారా చేరాలి, అందువల్ల కొంచెం చేసేవాళ్ళు కాదనమాట. సో ఈ జోవియల్గా ఉండటం ఒకటి, ఈ క్రమాన్ని అనుసంధానించడం ఒకటి, ఈ రెండు హీ లైక్డ్ ఇట్. అండ్ హీ వాజ్ ఆల్సో హ్యాపీ విత్ ది డెవలప్మెంటల్ ఇష్యూస్ అనమాట. కొన్ని లాంగ్ స్టాండింగ్ ఇన్స్టిట్యూషన్స్ని అక్కడ సెటప్ చేయడం జరిగింది కొంత హిందూపూర్లో. అందులో ఒకటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెరికల్చర్ అనేది ఒకటి, ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెరికల్చర్ అనేది ఒకటి. తర్వాత ఈ నవోదయ స్కూల్ ఒకటి, తర్వాత బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇవన్నీ కూడా అక్కడ సెటప్ చేయడం జరిగింది కొంత ఇనిషియేటివ్ తీసుకుని. అందువల్ల కూడా హీ వాజ్ వెరీ హ్యాపీ విత్ ది డెవలప్మెంటల్ ఎఫర్ట్స్ అనమాట. ఓకే, గుడ్. అండ్ ఐ మీన్ ఆయన డిసిప్లిను, ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ ఎనీథింగ్ విచ్ యూ అబ్జర్వ్డ్ విచ్ యూ కెన్ షేర్ ఆల్సో? ఆయన హీ వాజ్ ఎ గుడ్ హోస్ట్. పొద్దున్నే అందరినీ ఒక్కొక్కసారి 6ంటికల్లా రమ్మని మీటింగ్స్కి పిలవడం జరిగేది. సో ఆ మీటింగ్స్ పిలిచినప్పుడల్లా ఇన్వేరబ్లీ హీ వాజ్ ఆల్సో సర్వింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఎన్ష్యూరింగ్ దట్ ఎవ్రీబడి వాజ్ కంఫర్టబుల్. అందువల్ల హీ వాజ్ ఎ గుడ్ హోస్ట్. ఆయన నాకు ఒకసారి నాతో పాటు మిగతా ఆఫీసర్లు కూడా సీఎం ఆఫీస్లో సినిమాల్లో వేషాలు వేస్తున్న రోజుల్లో ఏ పాత్రకి తగినటువంటి ఆ రౌద్రాన్ని కానీ తర్వాత మిగతా ఫీలింగ్స్ని కానీ డిస్ప్లే చేయాలన్నప్పుడు దానికి అనుగుణంగా ఆయన ఆహారం తీసుకునేవాడిని అని చెప్పేవాడు. ఒకసారి రౌద్రానికి సంబంధించిన పాత్రని పోషించాల్సి వచ్చినప్పుడు కొన్ని రోజులు మిరపకాయ బజ్జీలు కూడా మిరపకాయలు తినటం కూడా జరిగిందని చెప్పడం జరిగింది అనమాట. సో ఈ వాజ్ ఎ వెరీ స్ట్రిక్ట్ డిసిప్లిన్. యువర్ ఎడ్యుకేషన్ దాని గురించి మీ ప్రస్థానం ఎట్లా ఈ సివిల్ సర్వీసెస్లోకి వచ్చారు అది కొంచెంసేపు? నేను గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవడం జరిగింది హైదరాబాద్లో. ఒక 4 సంవత్సరాల పాటు, అంటే 4వ తరగతి మటుకు కడపలో మా నాన్నగారి ట్రాన్స్ఫర్ వల్ల కడపకి వెళ్ళటం జరిగింది. ఏం చేసేవారు తమ ఫాదర్? మా ఫాదర్ లే సెక్రటరీగా ఉండేవారు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. తర్వాత 4 సంవత్సరాలు వరంగల్లో చదువుకున్నాను. ఒక సంవత్సరం కడపలోను, 4 సంవత్సరాలు, ఈ 4-5 సంవత్సరాలు తప్ప మిగతా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్. తర్వాత స్కూల్స్లో ఏవి హై స్కూల్లో చదవడం జరిగింది. లాస్ట్ 2 ఇయర్స్ మటుకు మెథడిస్ట్ బాయ్స్ హై స్కూల్, తర్వాత నిజాం కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్, ఇదంతా నా విద్యాభ్యాసం జరిగింది. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ స్పెసిఫిక్గా తీసుకోవడానికి ఏమైనా కారణం ఉందా, ఆర్ జస్ట్ లైక్ దట్? మొదటి నుంచి కూడా కొంత సివిల్ సర్వీస్ ఆస్పిరేషన్స్ ఉండేవి. నా చిన్నప్పటి మిత్రుడు నాతో పాటు చదువుకునేవాడు స్కూల్లో, సంపత్ అని ఉండేవాడు, మా చిక్కడపల్లిలోనే ఉండేవాడు. అతను నేను కూడా ఈ స్కూల్ డేస్ నుంచి కూడా ఏదో విధంగా సివిల్ సర్వీసెస్ ప్రయత్నం చేయాలని మేమిద్దరం అనుకునేవాళ్ళం. దానికి అనుగుణంగానే రోటరాక్ట్ క్లబ్, ఇంటరాక్ట్ క్లబ్, హైవే వీటిలో జాయిన్ కావడం జరిగింది. కొంత పబ్లిక్ స్పీకింగ్, ఆర్టికులేషన్ ఉండేది. అతని ఇన్స్పిరేషన్తో నేను ఐ థాట్ వీ షుడ్ మేక్ అన్ అటెంప్ట్ ఎట్ సివిల్ సర్వీసెస్ అని నిజాం కాలేజీలో BA తీసుకోవడం జరిగింది. బయాలజీ సబ్జెక్ట్ చదువుకున్నప్పటికీ స్కూల్లో నేను ఐ ఆప్టెడ్ ఫర్ BA విత్ బేసికలీ ఫ్రమ్ సివిల్ సర్వీస్. తను ఐఏఎస్కి ఎందుకు ట్రై చేయలేదు? చేశారా? ఐఏఎస్కి ఎందుకు ట్రై చేయలేదు? ఐఏఎస్ పరీక్ష రాయలేదు. ఐఏఎస్ పరీక్ష రాసే లోపల ఒకసారి ఒక 3-4 నెలలు ఢిల్లీకి కూడా కోచింగ్కి వెళ్ళడం జరిగింది. ఆ కోచింగ్కి తిరిగి వచ్చిన తర్వాత ఈ CPhilలో నేను డిప్లొమా ఇన్ ఇంగ్లీష్ స్టడీస్ ఒక ఏడాది చదవడం జరిగింది. అక్కడ చదువుకుంటున్నప్పుడు ఈ సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయటం జరిగింది, ఏపీ స్టేట్ సివిల్ సర్వీసెస్.
ఈ లోపల ఆర్టీసీలో కూడా రాయడం జరిగింది. రెండిట్లోనూ ఐ వాజ్ ది టాపర్ ఆఫ్ ది లిస్ట్ అనమాట. సో ఆర్టీసీలో ఆఫీసర్ ట్రైనీగా సెలక్షన్ కాగానే అక్కడ చేరిపోవడం, అందువల్ల తర్వాత డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ కావడం. నేను యూపీఎస్సీ అసలు పరీక్ష రాయలేదు. ఈ డిప్యూటీ కలెక్టర్గా కాగానే ఇక అప్పటితో ఈ ప్రస్థానం అయిపోయిందని. ఆ రోజుల్లో అంతకంటే పెద్ద యాంబిషన్ లేదు, బట్ అందుకని అది అంబిషన్ లేకపోవటం. బికాస్ నేను ఐఎమ్ ఆల్సో షేరింగ్ మై ఎక్స్పీరియన్స్. బేసిక్గా లెక్చరర్ అవుదాం అనేది నా ఇంటెన్షన్. లెక్చరర్ పోస్ట్ వచ్చి ఉంటే మీరు అన్నట్టు యాంబిషన్ ఉండేది కాదు, దాంతోనే సెటిల్ అయిపోయి ఉండేవాడిని. బట్ 2-3 ఇంటర్వ్యూస్కి వెళ్ళి వస్తే లెక్చరర్గా సెలెక్ట్ కాలేదు. సెలెక్ట్ కానప్పుడు ఈ లోపల ఈ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో పడింది. ఐ గాట్ సెలెక్టెడ్. నిజామాబాద్ సారంగపూర్లో అక్కడ పోస్టింగ్ అయింది. అప్పుడు ఇది వై నాట్ డూ ది సివిల్ సర్వీసెస్ అనేది ఒకటి మైండ్లో పడి హైదరాబాద్కు వచ్చి ఈ రావ్స్ ఇన్స్టిట్యూట్లో మా ఫ్రెండ్ అదే రాముడు ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటే రాముడి శిష్యరికము ఏకలవ్య స్టడీ ఆ పుస్తకాలన్నీ పట్టుకొని పోయి అక్కడ సారంగపూర్లో మా ఇండస్ట్రియల్ ఎస్టేట్ కూర్చొని చదువుకుంటూ ఉండేవాడిని. దట్స్ హౌ నేను ఇన్కమ్ ట్యాక్స్ ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ అయింది. ఆ పైన సెలవు పెట్టేసి ఐఏఎస్కు రాశాను. సో ఐ థింక్ మీరు ట్రై చేసి ఉంటే బాగుండి ఉండేది. ఇన్ఫ్యాక్ట్ దట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ మచ్ బెటర్ ఆప్షన్ ఇచ్చి ఉండేది. 2 కారణాలు. ఒకటి, ఐ ఆల్సో గాట్ మ్యారీడ్ ఇన్ ద మీన్ వైల్. ఐ గాట్ మ్యారీడ్ టు మై జూనియర్ ఇన్ ఇంగ్లీష్, ఎంఏ ఇంగ్లీష్లో. అదొక కారణం. రెండోది, ఇక సివిల్ సర్వీస్లో చేరిన తర్వాత ముఖ్యంగా ట్రైనింగ్ డేస్ తర్వాత ఇక ఏమాత్రం అవకాశం ఉండేది కదా. సెలవు తీసుకుంటే తప్ప ఆ రోజుల్లో అవకాశం లేదు. ఏ రోజుల్లో కూడా సివిల్ సర్వీసెస్ ఫీల్డ్ లెవెల్లో టాక్సింగ్ లేండి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. సో ఇంకొక పని చేయడానికి పెద్దగా ఐ వాజ్ పోస్టెడ్ టు మిర్యాలగూడ, విచ్ ఇస్ వన్ ఆఫ్ ది హెవియెస్ట్ డివిజన్స్ ఆ రోజుల్లో తెలంగాణలో. బోధన్ తర్వాత మిర్యాలగూడ. అందువల్ల దాదాపుగా పొద్దున 6 మొదలైతే వర్క్ 10-10:30 దాకా రాత్రిపూట. యు ఆర్ నాట్ పోస్టెడ్, యు ఆర్ సెలెక్టెడ్ టు మిర్యాలగూడ బై ఎన్ జనార్దన్ రెడ్డి అనుకుంటాను కాదా? అంతకుముందు ఎన్ జనార్దన్ రెడ్డి అక్కడి నుంచి మిమ్మల్ని ఎక్కడికో సెలెక్ట్ చేశాడు కదా. నాట్ పోస్టెడ్, యు ఆర్ సెలెక్టెడ్ టు మిర్యాలగూడ బై ఎన్ జనార్దన్ రెడ్డి అనుకుంటాను. అంతకంటే ముందర అంతకుముందు అక్కడి నుంచి నన్ను గూడూరుకి పోస్ట్ చేశారు. ఆ పోస్టింగ్ ఫైనలైజ్ మొత్తానికి మెటీరియలైజ్ కాలేదు. మిర్యాలగూడ నుంచి నన్ను గూడూరు వేశారు ఆయన ప్లేస్లో, బట్ ఇట్ డిడ్ంట్ మెటీరియలైజ్. ఎందుకంటే ఇది నాకు ఉత్తరం అదే ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు, నేను వరంగల్లో అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనింగ్గా ఉన్నప్పుడు అక్కడ PA to కలెక్టర్ కోటయ్య గారు అని ఉండేవారు. ఆయన మీరు ఏ కాంటెక్స్లో వచ్చారో వరంగల్కి వస్తే ఈ హోస్టెడ్ ఎ లంచ్, నన్ను ఇద్దరిని పిలిచాడు. ఆ రోజు అక్కడ కలిసినప్పుడు మీరే విషయం చెప్తున్నారు, మిర్యాలగూడలో ఏదో పెద్ద ప్రోటోకాల్ అయింది, తివాసీలో అవి ఇవి పెట్టి బాగా చేసేటప్పటికీ ఎన్ జనార్దన్ రెడ్డి గారు లేదు గూడూరు రావాలని అన్నాడను ఏదో చెప్పారు అప్పుడు. అదొకటి. రెండవది, ఆ దారి పొడుగుతా హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళే దారి పొడుగుతా కూడా చాలామంది మా మీద ట్యాక్స్ వేశారని చెప్పి ఆయన కంప్లైంట్ చేశారు. హీ వాజ్ రెవెన్యూ మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారు. నేను అసలు కొంత కేర్ఫుల్గా గమనిస్తే అక్కడ ఆ విలేజ్ ఆఫీసర్స్ పటేల్ పట్వారి వాళ్ళిద్దరికి సంబంధించిన ల్యాండ్స్ కూడా చాలా వరకు వాటిలో ఎగ్జంప్షన్లో ఉన్నాయి. అంటే ట్యాక్స్ కట్టకుండా, చెరువుకి దగ్గరగా ఉన్నప్పటికీ ట్యాక్స్ కట్టకుండా వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఆ ఎగ్జంప్షన్స్ అన్నింటినీ నేను తొలగించాను. దానివల్ల కూడా దాదాపు ఒక 7-8 గ్రామాల్లో కంప్లైంట్ చేయడం జరిగింది రెవెన్యూ మినిస్టర్గా ఆయన వచ్చినప్పుడు. సో ఇదేదో కొంచెం గట్టిగా చేస్తున్నాడని చెప్పి నన్ను గూడూరుకి పోస్ట్ వేశారు. మీ ప్రొఫెషనల్ లైఫ్లో అదే యాజ్ సివిల్ సర్వెంట్ డిఫరెంట్ కెపాసిటీ ఆల్మోస్ట్ 30 years 35 years 34 years. ఎనీథింగ్ 34 years. ఎనీథింగ్ మెమరబుల్ కానీ ఆర్ థింక్ యూ కుడ్ షేర్ ఇట్ అన్న ఎక్స్పీరియన్స్ ఏవైనా 1-2 ఉన్నాయా? ఉన్నాయండి. అంటే నేను ఇరిగేషన్లో ఉన్నప్పుడు
ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక కాంట్రాక్ట్ విషయంలో ఆ రోజుల్లో చీఫ్ మినిస్టర్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి లైన్ తీసుకోమన్నప్పుడు నేను కొంచెం డిఫర్ అయ్యి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే అప్పుడు చీఫ్ మినిస్టర్, అన్డివైడెడ్ స్టేట్. ఆ రోజుల్లో ఈ పర్టికులర్ కేసులో మీరు ఈ లైన్ అడాప్ట్ చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు నేను కొంత వారితో డిఫర్ అయ్యి చెప్పడం జరిగింది. డిఫర్ అయ్యి చెప్పినప్పుడు అంటే మై రికమెండేషన్ వాస్ టు క్యాన్సిల్ ద కాంట్రాక్ట్. ఇట్ వాజ్ ఎ మేజర్ కాంట్రాక్ట్, ఔక్ రిజర్వాయర్ అండ్ ఔక్ టనల్. అప్పుడు సరే క్యాన్సిల్ చేద్దాము, బట్ విల్ యూ బీ ఏబుల్ టు కంప్లీట్ ఇట్ ఇన్ టైమ్ అని వారు అడిగారు. ఒకసారి క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ క్యాన్సిల్ చేయడానికి కూడా కొన్ని కారణాలని సహేతుకంగా నేను చెప్పడం జరిగింది. అయితే మరి కెన్ యూ అష్యూర్ మీ దట్ దిస్ విల్ బీ కంప్లీటెడ్ ఇఫ్ యూ క్యాన్సిల్ అండ్ దెన్ రీబిడ్ అన్నారు. I said, sir, I can't assure, but we'll certainly make our best efforts అని చెప్పడం జరిగిందన్నమాట. He agreed with me. Not only నాతో ఒప్పుకోవడమే కాకుండా నేను తీసుకుంటున్న స్టాండ్ని మళ్ళీ ఒకసారి వరల్డ్ బ్యాంక్ కూడా రీఇటరేట్ చేసి వాళ్ళ కన్సెంట్ కూడా తీసుకుని ఆ టెండర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ దాన్ని ఈ కొంకణ్ రైల్వేస్కి ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఎ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్. టనల్స్ ఆర్ ఇన్వాల్వ్, వాళ్ళకి కాస్త ఎక్స్పర్టైజ్ అది ఉంది. సో లక్కీలీ దే వర్ ఏబుల్ టు కంప్లీట్ దట్ వర్క్ ఇన్ టైమ్. అట్లానే ఔక్ రిజర్వాయర్లో కూడా ఆయన హైకోర్టులో మనం తీసుకున్న స్టాండ్కి కొంత భిన్నంగా యాక్సెప్ట్ చేయాలంటే నేను ఒప్పుకోకపోతే దాంట్లో కూడా నాతో ఒప్పుకుని ఆయన ఫైనల్గా హీ వాజ్ ఏబుల్ టు మేక్ ఎ డిసిషన్ which helped the execution of the project and also cost optimization. So this I consider. ఆ రోజుల్లో మరి వారు అడిగిన అష్యూరెన్స్ మీరు కంప్లీట్ క్యాన్సిల్ చేయడం తేలిక, కంప్లీట్ చేయగలుగుతారనే ప్రశ్న కొంచెం సమాధానం కష్టమే. అయినప్పటికీ దిస్ వాజ్ ఐ థింక్ డిఫైనింగ్ మూమెంట్ అనమాట. కాబట్టి ఐ థింక్ ది స్టాండ్ దట్ హీ హెస్ టేకెన్, దో హీ వాజ్ వాంటింగ్ ఎ పర్టికులర్ స్టాండ్ ఇనిషియల్ యూజ్, ఇట్ వాజ్ ఎ వెరీ డిఫైనింగ్ మూమెంట్. Anything else? Something where you really felt కొంత అంటే it's a very critical issue, or where your own standards you have to question yourself అటువంటి పొజిషన్ వచ్చినటువంటి కాంటెక్స్లో? బికాస్ అందరికీ వస్తాయి సివిల్ సర్వీసెస్లో. బేసికలీ కొంత కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది. పొలిటికల్ థింకింగ్ ఒక రకంగా ఉంటుంది, బ్యూరోక్రాటిక్ థింకింగ్ ఇంకో రకంగా ఉంటుంది. అవి మ్యాచ్ కావడంలో అక్కడక్కడ కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి డెఫినెట్గా. కొన్ని చోట్ల జరిగినాయి. జరిగినప్పుడు నేను గట్టిగా స్టాండ్ తీసుకోవడం వల్ల కొంత మార్పులు కూడా, ట్రాన్స్ఫర్స్ కూడా అయినాయి. బట్ అది అంత సహజం. బట్ అన్నిటికంటే ముఖ్యం, నేను కమిషనర్ ఇంటర్మీడియట్గా ఉన్నప్పుడు అటెండెన్స్ లేని వాళ్ళకి హాల్ టికెట్స్ ఇవ్వాలనేది ఒక గట్టి ప్రయత్నం జరిగిందనమాట. నేను దాన్ని కొంత ప్రతిఘటించి ఆ హాల్ టికెట్స్ ఇవ్వడంలో ఐ టుక్ ఎ స్టాండ్, ఆ హాల్ టికెట్స్ ఇవ్వకూడదని. ఆ రోజుల్లో ఈ ఇష్యూ మీద 2 రోజులు అసెంబ్లీ అడ్జర్న్ అయింది. అసెంబ్లీలో మొత్తం లీడర్స్ ఆఫ్ బోత్ అపోజిషన్ అండ్ రూలింగ్ పార్టీ కూడా ఈ హాల్ టికెట్స్ ఇవ్వాలని గట్టిగా పట్టుబడడంతో ఆ రోజున అసెంబ్లీ కూడా అడ్జర్న్ అయింది. బట్ లక్కీలీ రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత వెంకటేశ్వరరావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, దే సపోర్టెడ్ ది స్టాండ్ అండ్ దెన్ వీ వర్ ఏబుల్ టు విత్స్టాండ్. అది కూడా ఒక ముఖ్యమైన కారణం. దానివల్ల ఇంటర్మీడియట్లో కొంత డిసిప్లిన్ అనేది ఏర్పడింది. గవర్నమెంట్ కళాశాలల్లో అప్పటిదాకా పాస్ పర్సంటేజ్ 26% ఉంటే దాన్ని ఒక 3 సంవత్సరాల కాలంలో 52 దాకా తీసుకుపోవడం జరిగిందనమాట. ఐ థింక్ దిస్ వాజ్ అగైన్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని నా దృష్టిలో నేను అనుకుంటాను. కలెక్టర్గా ఎక్కడ వర్క్ చేశారు, ఎన్నాళ్ళు చేశారు? కలెక్టర్గా వర్క్ చేశారు. ఓకే. అండ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ దేర్? అక్కడ ఏమైనా? నిజామాబాద్లో కూడా నేను పనిచేసినప్పుడు చార్జ్ తీసుకునే సంవత్సరం, ఆ సంవత్సరం పాస్ పర్సంటేజ్ 10th క్లాస్లో 66%. అక్కడ పరీక్షల్లో పెద్దగా క్రెడిబిలిటీ లేదు. ఆ పరీక్షల క్రెడిబిలిటీని రెస్టోర్ చేయడానికని
మరుసటి సంవత్సరం చాలా గట్టిగా ప్రయత్నాలు చేసి ఎగ్జామినేషన్స్ని చాలా స్ట్రిక్ట్గా నిర్వహిస్తే 66% నుంచి 16% పడిపోయింది పాస్ పర్సెంటేజ్. దీనివల్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ ఎగ్జామినేషన్స్ని కొంత క్రెడిబిలిటీ రెస్టోర్ చేయడం ద్వారా తర్వాత సంవత్సరం నుంచి కాస్త చాలా చక్కగా జరిగింది. సో దట్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అని నేను అనుకుంటాను. దానివల్ల అప్పటిదాకా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి నిజామాబాద్లో కొన్ని సెంటర్స్కి పరీక్షలు రాయడానికి వచ్చేవాళ్ళు. కాపీయింగ్ వాజ్ హ్యాపీనింగ్. బట్ ఇది ఇంకో రంగంలో రిఫ్లెక్ట్ అవుతుంది. దట్స్ అనదర్ మేజర్ ఇష్యూ. హెడ్ మాస్టర్స్ అసెస్మెంట్ పాస్ పర్సెంటేజెస్ మీద జరిగినంత కాలం వాళ్ళు దే విల్ ఆల్సో బీ ఇంట్రెస్టెడ్ ఇన్ మాల్ ప్రాక్టీసెస్. సో కలెక్టర్ అసెస్మెంట్ కూడా పాస్ పర్సెంటేజ్ మీద జరిగితే మీరు ఫెయిల్ అయినట్టే. కరెక్ట్. బట్ తర్వాత సంవత్సరం సమ్మర్ కోచింగ్ క్లాసెస్ అది పెట్టి, ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి, తర్వాత స్పెషల్ క్లాసెస్ అని రోజు పెట్టి కొంత ప్రయత్నం చేయడం జరిగింది. అటు తర్వాత ఇంటర్మీడియట్లో కూడా ఈ ప్రయత్నం జరిగింది. చాలా చోట్ల ముందర టీచర్స్ రెసిస్ట్ చేసినప్పటికీ ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు కూడా ఈ ప్రయత్నాల్ని గమనించి చాలా హృదయపూర్వకంగా వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేసి దే ట్రై టు ఇంప్రూవ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్. అండ్ కెరియర్లో పాజిటివ్ కాంట్రిబ్యూషన్ ఇది చేశాను ఈ డిపార్ట్మెంట్లో అని చెప్పుకోవటానికి ఏమైనా 1 or 2 ఏరియాస్ వేర్ యూ హ్యాడ్, అంటే 2 మీద ఆధారపడి ఉంటుంది. ఆ పోస్ట్లో మనకు సఫిషియంట్ లెంగ్త్ ఆఫ్ టైం ఉండాలి, ఐడెంటిఫై చేసి పాజిటివ్గా దిస్ ఇస్ ది ఇంప్రూవ్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి కానీ ఆ ఏరియాకి కానీ ఇవ్వగలమని ఇచ్చామని చెప్పుకోగలిగినవి ఏమైనా 1 or 2 ఉంటే. నేను ఇందాకే మీకు మెన్షన్ చేసినట్టుగా ఇంటర్మీడియట్లో ఐ హ్యావ్ ఎ సాటిస్ఫాక్షన్. ఇట్స్ ఎ మేజర్ సాటిస్ఫాక్షన్. మీరు అన్నట్టుగా ఏ వ్యక్తికైనా ఒక కాంట్రిబ్యూట్ చేయాలంటే ఒక టెన్యూర్ కూడా ఉండాలి, కనీసం ఒక 3 సంవత్సరాలు. దట్ ఈస్ నేను అనేది కూడా అదే. సివిల్ సర్వీసెస్లో పెద్ద ప్రాబ్లం కూడా అది, ఎస్పెషలీ ఇన్ ది స్టేట్. అదే సెంటర్లో అయితే నువ్వు పోయినప్పుడు జాయింట్ సెక్రటరీ గానో డైరెక్టర్ గానో 5 years టెన్యూర్ ఉంటుంది. 5 years టెన్యూర్ ఉన్నప్పుడు ఏదైనా ప్లాన్ చేసుకొని చేయటానికి కాంట్రిబ్యూట్ చేయడానికి వీలు ఉంటుంది. ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు, టక మార్చేస్తూ ఉంటారు. సో ఒక రకంగా దట్ ఈస్ ది బిగ్గెస్ట్ హర్డిల్. సో ఇంటర్మీడియట్లో మటుకు నాకు లక్కీలీ ఐ హ్యాడ్ ఎ టెన్యూర్ ఆఫ్ 3.5 years. సో దట్ హెల్ప్ మీ. ఆ కారణం వల్ల మొదటి సంవత్సరం అంతా కొంత ఘర్షణాన్వితమైన వాతావరణంలో ఉండేది. బట్ 2వ సంవత్సరం నుంచి మటుకు అందరూ కూడా ఈ చేస్తున్న ప్రయత్నం ఈ వ్యవస్థని బాగు చేస్తుంది, ఇప్పటికే కొంత అన్సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్లో ఉన్నటువంటి వ్యవస్థని ఇక్కడ ఏదో కొంత మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఒక నమ్మకంతో కృషి చేశారు. ఇట్స్ ఎ వెరీ హైలీ సాటిస్ఫైయింగ్ థింగ్. రెండోది ఇరిగేషన్లో ఉన్నప్పుడు కూడా, ఇరిగేషన్లో కూడా నాకు ఐ హ్యాడ్ ఎ టెన్యూర్ ఆఫ్ 3.5 years. అక్కడ కూడా కొన్ని మార్పులు చేయటం, ఇందాక చెప్పినట్టుగా ఔక్ రిజర్వాయర్, ఔక్ టన్నల్ని, వాటిని ఆ వర్క్స్ని కంప్లీట్ చేయించటం, కొంత ఫీల్డ్ ఓరియంటేషన్. సెక్రటరీ అంటే పెద్దగా ఆ రోజుల్లో ఇన్స్పెక్షన్స్ అవి ఉండేవి కాదు ఇరిగేషన్ నుంచి. సో 2వ సంవత్సరం 3వ సంవత్సరం నుంచి కూడా నేను ఐ వాజ్ ఇన్స్పెక్టింగ్ ది వర్క్స్. అక్కడ కూడా మీరు ఇందాక అన్నట్టుగా టెన్యూర్ వల్ల ఇట్ హ్యాడ్ గివెన్ మీ ది అడ్వాంటేజ్. ఈ 2 పోస్ట్లోనూ ఐ హ్యాడ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ డూయింగ్ సమ్ వర్క్. అండ్ ఎనీథింగ్ యూ would like to share with reference to your tenure or before tenure, generally of importance or నా టెన్యూర్ తర్వాత కూడా ఐ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ఎ సెంటర్. అంటే రిటైర్మెంట్ తర్వాత డైరెక్టర్ ఆఫ్ ఎ సెంటర్ కాల్డ్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ ఇన్ ఆస్కీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో. అండ్ ఆ టెన్యూర్లో నాకు ఐ హ్యాడ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ గోయింగ్ రౌండ్ ఆల్మోస్ట్ తెలుగులో దాదాపుగా 25 రాష్ట్రాలని నేను చూడటం జరిగింది. ఈ డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ సిస్టమ్స్లో నూతన ఆవిష్కరణలు ఏమిటి, ముఖ్యంగా ఎడ్యుకేషన్, హెల్త్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ రంగాల్లో జరుగుతున్నటువంటి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఆవిష్కరణలను చూసి
వాటిని డాక్యుమెంట్ చేసి ఆ డాక్యుమెంట్ చేసిన వాటిని తిరిగి ఏ విధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా రెప్లికేట్ చేయొచ్చు, వాటిని మళ్ళీ మనం అక్కడ కూడా ప్రయత్నం చేయొచ్చు అనే ఒక మంచి నేర్చుకునే అవకాశం, ఇంప్లిమెంట్ చేసే అవకాశం కూడా దొరికింది. ఆ తర్వాత ఆ సిప్స్ తర్వాత డీజీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏపీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో కూడా ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ని కొత్త రాష్ట్రాల్లో పెట్టి ఏర్పాటు చేసి దానికి కూడా కొంత రాష్ట్ర స్థాయిలోను జాతీయ స్థాయిలోను విజిబిలిటీ తీసుకురావడానికి, దేశంలోని వివిధ రంగాల నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి కూడా ఒక ఆపర్చునిటీ, అది కూడా ఒక విశిష్టమైన అవకాశంగా. యాక్చువల్లీ దట్స్ ఏ మేజర్ కాంట్రిబ్యూషన్ బాపట్లలో కదా, బాపట్లలో అక్కడ ఉన్నటువంటి వ్యవస్థని కొంత ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ బిల్డింగ్స్ని తీసుకుని కొన్ని కొత్త భవనాలని కట్టి అక్కడి నుంచి కూడా కొంత శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి నాకు ఒక మంచి అవకాశం కల్పించారు. దీనివల్ల అసలు బాపట్లకి అప్పటిదాకా నేషనల్ లెవెల్లో లేని గుర్తింపుని చాలామందిని అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది, ఇంక్లూడింగ్ అప్పటి ఆయన జస్టిస్ సంతోష్ హెగ్డేని, వారిని కూడా పిలవటం, అక్కడ ఒక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కట్టిన బిల్డింగ్స్ ఇప్పుడు బాపట్లలో కొత్తగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్కి తీసుకోవడం జరిగింది అనమాట. పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి దట్ ఆల్సో ఈజ్ గుడ్ డెవలప్మెంట్. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఎట్లా, హౌ ఆర్ యూ స్పెండింగ్ యువర్ టైం? నేను S2Tech అనే ఒక అమెరికన్ సంస్థకి ఆనరరీ అడ్వైజర్గా ఉన్నాను. వాళ్ళ తరఫున కొన్ని కాలేజెస్కి అప్పుడప్పుడు వెళ్ళి సివిల్ సర్వీసెస్ని గురించి చెప్పడం, మోటివేట్ చేయటం అది జరుగుతోంది. S2Tech అని ఇట్స్ ఎన్ ఎన్ఆర్ఐ, ఒక ఎన్ఆర్ఐ వారు అమెరికాలో పెట్టడం జరిగింది, హెల్త్ టెక్నాలజీ కంపెనీ. ఆయన ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి పిల్లలకి కొంత సివిల్ సర్వీస్ ఓరియంటేషన్ కల్పించడానికి ఆయన కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సంస్థ ద్వారా కొంతమందికి వెళ్ళి కళాశాలల్లో కానీ మిగతా చోట్ల హై స్కూల్స్ +2 ఉన్నటువంటి చోట్ల కానీ ఈ సివిల్ సర్వీసెస్ దానివల్ల అవకాశాలు చెప్పడానికి ఒక అవకాశం దొరుకుతుంది. రెండవది, ఇప్పుడు ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు కూడా నేను ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాను, చైర్మన్గా. దానివల్ల కూడా కొంత అవకాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఈ స్టూడెంట్స్తోనూ కళాశాల విద్యార్థులతోనూ ఈ ఇంటరాక్షన్ అనేది చాలా ముఖ్యంగా ఒక సివిల్ సర్వెంట్ వెళ్ళి మాట్లాడితే దానికి ఉండే ఇంపాక్ట్ మిగతా వారి కంటే ఎక్కువగా ఉంటుంది. నేను దాదాపు బాపట్ల నుంచి తిరిగి వచ్చిన ఈ గత 4-5 సంవత్సరాల్లో ఒక 70-80 కళాశాలలకి 2 రాష్ట్రాల్లోనూ వెళ్ళటం జరిగింది. ఒకటే ఏమిటంటే, ఇంకా ఈ గవర్నమెంట్ కళాశాలల్లో ఈ సివిల్ సర్వీస్ ఓరియంటేషన్ సరిగా లేదు. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో ఈ సివిల్ సర్వీసెస్ని మనం ఒక కెరియర్గా తీసుకువెళ్దాం అనే ఒక ఓరియంటేషన్ ఇంకా విస్తృతంగా అది మిగతా వాటితో పాటు కూడా. ఎందుకని అంటున్నా అంటే, సివిల్ సర్వీస్ ఓరియంటేషన్ అనేది కేవలం ఆ పరీక్ష రాయడానికే కాకుండా ఆ వ్యక్తిత్వాన్ని మార్పు చేసే విధంగా కూడా అతనికి పనికొస్తుంది. అటు ప్రపంచ జ్ఞానాన్ని పెంచుకోవడంలో కానీ, ఆంగ్ల పరిజ్ఞానాన్ని పెంచుకోవడంలో కానీ, స్పాంటేనిటీని కానీ, ఆర్టికులేషన్ కానీ, ఇవన్నీ కూడా ఒక వ్యక్తిత్వ సాధనకి పనికొస్తాయి అన్నమాట. అందువల్ల కూడా అవసరం అని నేను అనుకుంటున్నాను. సో ఐ అగ్రీ. ఇప్పుడు నా ఉద్దేశంలో ఏంటంటే, సివిల్ సర్వీసెస్ యాజ్ ఏ కెరియర్ మనం చదువుకున్న రోజుల్లో 80ల్లో 90ల్లో 70స్లో ఇంక పెద్దగా అవొకేషన్స్ లేవు కాబట్టి ఇది ఒకటే మేజర్ అవొకేషన్. బట్ ఈరోజు ఎట్లా ఎకానమీ డైవర్సిఫై అవ్వటం, వొకేషన్స్ చాలా రావటంతో వాటన్నిటిలో కూడా ఇది ఒకటి అయిపోయింది. సో నేను అనుకోవటం బై చాయిస్ కూడా చాలామంది దీనినే ప్రధానంగా ఎంచుకోవటం లేదు. సో జరుగుతుంది. బట్ ఎస్, మిగిలిన వాటితో పాటు దీనికి కూడా ఒకటి. రెండోది, ప్రిపరేషన్ ఫర్ దిస్
will broaden the horizon of the individual also. That's also it. రెండోది ఈ సివిల్ సర్వీస్ ఓరియంటేషన్తో పాటు ఈ మిగతా అవకాశాల గురించి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న అవకాశాలు ఏమిటి, తర్వాత సెంట్రల్ సర్వీసెస్లో ఉన్న అవకాశాలు ఏంటి. దాదాపుగా సెంట్రల్ సర్వీసెస్లో ఇవాళ ఒక 90 దాకా సర్వీసెస్ ఉన్నాయి. వాటిలో 15 ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించినవి ఉన్నాయి, అటు మిలిటరీలో కానీ రైల్వేస్లో కానీ. సో వీటిలో కూడా ప్రొఫెషనల్స్ కూడా ఈ అవకాశాలు ఉన్నాయని చెప్పడం కూడా ఒక ఉద్దేశం అన్నమాట. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ కళాశాలల్లో ఈ ఓరియంటేషన్ చాలా తక్కువగా ఉంది. అందువల్ల అవసరం మంచి ప్రైవేట్ కళాశాలల్లో ఇది జరుగుతుంది, కానీ గవర్నమెంట్ కళాశాలల్లో కూడా ఈ ఓరియంటేషన్ అవసరం అని నేను ముఖ్యంగా 70-80 గవర్నమెంట్ కళాశాలలకి వెళ్ళటం జరిగింది. యాస్కీతో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. యాస్కీకి చాలా వర్క్ చేస్తున్నారు మీరు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్, మీ ఇన్వాల్వ్మెంట్. అక్కడ యాస్కిల్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో నేను ఒకప్పుడు సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ అని, అది యాస్కీలో భాగం, దానికి డైరెక్టర్గా ఒక 4-5 సంవత్సరాలు ఉన్నాను. అక్కడి నుంచే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏపీ హెచ్ఆర్డీకి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు యాస్కీలో ఒక మెంటర్గా ఒక హ్యూమన్ రిసోర్స్ స్టడీని కూడా టేకప్ చేసి యాస్కీలో ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ కెపాసిటీ బిల్డింగ్ ఏ విధంగా చేయాలని ఒక రిపోర్ట్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ మధ్యనే. అది వారి కన్సిడరేషన్లో. దాంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క హ్యూమన్ రిసోర్స్ స్టడీని కూడా, కెపాసిటీ బిల్డింగ్ ఎఫర్ట్స్ని కూడా యాస్కీ టేకప్ చేశారు. ఆ స్టడీలో కూడా నేను కొంత ఒక పార్టిసిపేట్ చేస్తూ అటు ఇంజనీరింగ్ సైడ్న మిగిలిన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వింగ్స్లో కొంత కెపాసిటీ బిల్డింగ్ ఏ విధంగా చేయొచ్చు ఇవన్నీ కూడా మేము ఒక 6-7 నెలల్లో ఈ రిపోర్ట్ని పూర్తి చేయడం జరుగుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం దాంతో కూడా కొంత బిజీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ చక్రపాణి గారు. ఇది చక్రపాణి గారి అఫీషియల్ ప్రస్థానం. ఆ పైన ఆఫ్టర్ రిటైర్మెంట్ వర్క్ చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాలు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లలో హైలీ రేటెడ్ ఆఫీసర్లలో ఒకరిగా వీరిని చెప్పుకోవచ్చు. నాకు వీరితో చాలా రోజుల నుంచి ఇంటరాక్షన్ ఉన్నది. నేను చెప్పాను కదా, అది ఈయన 2 ఇష్యూస్ ప్రస్ఫుటంగా కనిపించేవి ఈయన ఇష్యూలో. ఒకటి హై లెవెల్ ఆఫ్ ఇంటలెక్ట్, హై లెవెల్స్ ఆఫ్ ఆనెస్టీ. అది ఆ రేర్ కాంబినేషన్ వలన యాక్చువల్లీ ఈ 2 ఉంటే సివిల్ సర్వీసెస్లో ముందుకు పోవటం కష్టం అనేటటువంటి భావన కూడా ఒకటి ఉంది. ఎందుకంటే అదే ఆయన కాంప్రమైజెస్ ఎంతవరకు చేసుకోగలం, ఎట్లా చేసుకోగలం అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్. బట్ హై లెవెల్స్ ఆఫ్ ఎఫిషియన్సీ ఉన్నప్పుడు, హై లెవెల్స్ ఆఫ్ ఆనెస్టీ ఉన్న కొంతవరకు పాలిటీషియను అకామిడేట్ చేసుకుంటాడు. ఎందుకంటే ఆయనకు కూడా డెలివరీ కావాలి. సో అందువల్ల మోస్ట్లీ నేను సివిల్ సర్వీసెస్లో చూస్తూ ఉన్నది ఏంటంటే, హై లెవెల్స్ ఆఫ్ ఆనెస్టీ ఉన్నప్పుడు హై లెవెల్స్ ఆఫ్ ఎఫిషియన్సీ లేదు అని చెప్పను, కానీ పాజిటివ్ యాటిట్యూడ్ కొంత మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కొంత నెగటివిటీ డెవలప్ చేసుకుంటారు. ఆ నెగటివిటీ డెవలప్ చేసుకున్నప్పుడు సిస్టమ్కి వాళ్ళు పనికి రాకుండా పోతారు. అది లేకుండా ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని సిస్టమ్కు రెలవెంట్గా ఉండి తన కాంట్రిబ్యూట్ చేసినటువంటి కొద్దిమంది వ్యక్తుల్లో చక్రపాణి గారు ఒకరు. ఆయన ఈరోజు ఒక చర్చ చేసి ఆయన వ్యూస్ను మీ ముందు పెట్టడం నాకు ఆనర్గా నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ చక్ర. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రియలీ గ్రేట్ఫుల్ టు ఆల్ దట్ యూ హెవ్ సెడ్ అబౌట్ మీ. థ్యాంక్ యూ. నమస్కారం. రియలీ గ్రేట్ఫుల్ టు ఆల్ దట్ యూ హెవ్ సెడ్ అబౌట్ మీ. థ్యాంక్ యూ. నమస్కారం.